యుద్ధము. పాకిస్తాన్కి మనకి ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. కొంతమంది అంటున్నారు హైదరాబాద్ మీద టార్గెట్ పెట్టారని, మరి కొంతమంది విశాఖపట్నము విజయవాడ మీద టార్గెట్ పెట్టారని. ఏ రోజు ఏ బాంబు ఎక్కడ పడుతుందో తెలియలేని పరిస్థితి. అలర్ట్గా ఉండండి, సిద్ధపడండి. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుదాం, ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. కనురెప్పపాటులో దేవుడు రావచ్చు. ఆయన వచ్చే ముందు అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయని, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని యేసుప్రభువారు ముందుగానే చెప్పారు. కాబట్టి ఎత్తబడే గుంపులో నీవు ఉండాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే. తల్లులందరూ కూడా, తల్లులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీ మదర్స్ డే సందర్భంగా ప్రభువు ఈ వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఏ తల్లికి ఏ మాట కావాలో ఆ మాట ప్రభువు తన దాసుని ద్వారా మనకు అందించును గాక. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ తల్లులు ఉన్నారు, కొంతమంది తల్లులు కాబోతున్న వారు ఉన్నారు, కొంతమంది తల్లులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. భార్య భర్తల జీవితంలో పెళ్ళి అవగానే ఆడపిల్ల పుట్టిందనుకోండి, కన్న తల్లికి నిరాశ, అత్తగారి ఇంటి వారికి కూడా దుఃఖం, తర్వాత అమ్మగారింటి వారికి దుఃఖం. ఆ పుట్టింది ఏదో మగపిల్లడు పుడితే బాగుంది కదా అని అనిపిస్తుంది. ఆ ఎదిగిన ఆడపిల్ల పెద్దదయ్యి ప్రయోజకురాలయ్యి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నదనుకోండి, ఎవరు దుఃఖపడ్డారో వాళ్ళందరికీ సంతోషం. ఆ అమ్మాయి ఆ పాప వివాహం అవుతే ఒక తల్లి అయిందనుకోండి, ఇంకా సంతోషం. ఆ తల్లి దగ్గర నుంచి మనం అందరూ వచ్చాం. వితౌట్ మదర్ నథింగ్ ఈజ్ ఫార్మ్ దిస్ వరల్డ్. తల్లి లేకుండా ఏది కూడా మానవ సృష్టి లేదు. ఒక వ్యక్తి గర్భంలోంచి బయటికి రావాలి అంటే తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో తల్లి పాత్ర కూడా. మదర్, ఆ మదరు ఉన్నప్పుడే ఆ కుటుంబానికి ఒక అందం, ఆశీర్వాదం, దీవెనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తల్లులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ పాత్ర ఏంటో ఈరోజు ప్రభు మీతో మాట్లాడును గాక. దేవుడు ఇందాక అరుణ్ కుమార్ గారు సెలవిచ్చినట్టుగా ఏదో నిలబడి చెప్పేద్దామంటే పని అవ్వదు. ఇక్కడ రాజకీయ నాయకుడు రాజకీయాల గురించి చెప్పడం ఈజీ ఏమో కానీ, స్కూల్లో ఇంటి దగ్గర పాఠం ప్రిపేర్ అవ్వి స్కూల్లో టీచింగ్ చేయడం ఈజీ ఏమో కానీ, ఒక సమూహంగా కొంతమంది కూర్చునేటప్పుడు 100 మంది నుంచి 1000 మంది వరకు ప్రీచింగ్ చేయడం అంత ఈజీ కాదండి. ఇది టీచింగ్ కాదు, ప్రీచింగ్, ప్రసంగం అంటారు. ప్రసంగం చేయడం అంత ఈజీ కాదు. ఒక 10 మాటల్లో నీకు సంబంధించిన ఒక 5 మాటలు ఉన్నాయనుకోండి, దాన్ని సరి చేసుకొని వెళ్తే దీవించబడతావు. సరిపెట్టుకొని వెళ్ళిపోయావు అనుకో, నాకు కాదు అని అనుకుంటే ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరి తల్లికి ఒక రకమైన మైండ్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి మెంటాలిటీ. బైబిల్లో అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ మనం కొంచెం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని మీకు మనవి చేయించు ఉన్నాను. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుదాం. మేబీ 22వ వచనం వరకు ఒకసారి చదవండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో రప్పించెను. కలిగెను. సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. సహాయము లేకపోయెను.
గాఢ నిద్ర కలుగు చేసి ఆ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి 23వ వచనం, అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము తీయబడిన గనుక నారి అనబడును, అంటే స్త్రీ అనబడును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ ప్రియకుమారుడైనటువంటి యేసు నామములో నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నా. వాక్యమైన దేవ, మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి నీ కృపా, నీ కనికరం, నీ ఆశీర్వాదం ప్రభా మాకెల్లప్పుడూ ప్రభ తోడుగా ఉంచి వాక్యమైన దేవ మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి సంతోషంగా ఉన్నారు అందరూ కూడా స్తోత్రాలు చెప్దాం. స్త్రీలందరూ స్తోత్రం చెప్తారు, అమ్మలు తల్లిలందరూ స్తోత్రం చెప్తారు. మనం పురుగులు చాలా, పురుషుల సంఖ్య ఇక్కడ అక్కడ, మధ్యలో మళ్ళీ స్త్రీలు ఉన్నారు చూసారా. ఇక్కడ అందరూ స్త్రీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ ఉన్నారు. మేము కొంచెం సంఖ్య తక్కువైనా బాబు వింటున్నారా, ప్రతి సంఘములోన స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. షాపింగ్ మాల్లో వాళ్ళే, బస్ స్టాప్లో వాళ్ళే. ఒక బస్సు ఎక్కితే ఈ సీటులు స్త్రీలకు కేటాయించబడ్డాయి కనుక పురుషులందరూ వెనక్కి వెళ్ళిపోవడమే. స్త్రీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్, తల్లులకు ప్రత్యేకమైన రిజర్వేషన్. ఎక్కడికి వెళ్ళినా ఇన్నాళ్ళ ఆడపిల్ల పుడితే చదివించకూడదు, ఆడవాళ్ళు బయటికి వెళ్ళి చెడిపోయారు, మగవాడు ఇంట్లో ఉండి పాడైపోయారు అనేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి రంగంలో స్త్రీ ఉంటుంది. ప్రతి రంగంలో ఒక తల్లిగా పాత్ర పోషిస్తూ ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. ప్రతి ఆఫీసులోని ఇంటి దగ్గర భర్తనో పిల్లలను వదిలిపెట్టి ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా మేము తక్కువ కాదు అని నిరూపించగలిగిన వారు మదర్స్ చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఒక తల్లి కనిపిస్తుంది. ఆ తల్లి కంటే ముందు ఒక తల్లిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా లుక్కటమైన వైపు చూడండి, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి, జాగ్రత్తగా వినాలి, అల్లరి చేయకుండా. ఇంగ్లాండ్ దేశంలో లండన్ అనేటువంటి ప్రాంతంలో శామ్యుయల్ అనేటువంటి ఒక వ్యక్తికి సుసన్న అనబడినటువంటి ఒక ఆమె 18 సంవత్సరాల వయసులో వివాహము చేసుకుంది. శామ్యుయల్ అనేటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి వారి వైవాహిక జీవితంలో దరిదాపుగా లండన్లో ఆమె 1960లో పుట్టింది. 1974 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ అనుకుంటాను, 84లోనే ఎందులోనో మొత్తానికి అతనితో వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబానికి దేవుడు 19 మంది పిల్లల్ని ఇచ్చాడండి. ఎంతమంది పిల్లలట? మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి, ఆలోచించాలి. 19 మంది పిల్లల్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా 19 మంది పిల్లలు చూసుకోవాలని చాలా కష్టమైన పనే. ఈ 19 మంది పిల్లలు ఆల్మోస్ట్ 9 మంది అంటే ఆ 10 మంది పిల్లలు 1 నెల 2 నెలలు 3 నెలలు 2 సంవత్సరాలు ఉంటుండగా చనిపోయారు. అసలు 19 మంది పిల్లల్ని ఎలా కన్నది అనే మాటకు వస్తేనే ఆశ్చర్యపోవాలి. 19 మంది పిల్లలు, 10 మంది పిల్లలు చనిపోయిన తర్వాత 9 మంది పిల్లలతోనే వారి జీవితాన్ని సాగిస్తూ ఉండేటప్పుడు సుసన్న ఏం చేసిందంటే ఇంట్లో ఒక పని మనిషిని ఏర్పాటు చేసిందండి. ఆ పని మనిషి పిల్లల్ని సాకిరీ చేయలేక ఒక పిల్లోని పీకి పిసికి చంపేసిందండి. ఇంకెంతమంది మిగిలారు చెప్పండి? 8 మంది పిల్లలతో సుసన్న వెస్లీ ఏం చేసిందంటే ఒక పక్కన భర్తతో మరో పక్కన 8 మంది పిల్లలతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుండగా ఒక కేసులో శామ్యుయల్ వెస్లీ గారు ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళిపోయి ఉండిపోయాడు. ఇప్పుడు ఈ యొక్క 8 మంది పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత సుసన్న వెస్లీ మీద పడ్డది. ఎటుపోవాలో తెలియట్లేదు. అప్పటికే 7-8 ఇల్లులు అద్దెకి దిగాడు అతను. చాలా ఎక్స్పెన్స్తో, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇతను జైలుకి వెళ్ళిపోయిన తర్వాత 8 మంది పిల్లల దగ్గర
ఆమె ఒక మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆమె కనుక పట్టుదల కలిగి, సహనం కలిగి, ఓర్పు కలిగి ఒక్కొక్క బిడ్డ కొరకు రోజులో 1 గంట సేపు ప్రార్థన చేసేదంటండి. మొట్టమొదటి బాబు పుట్టగానే తండ్రి పేరు పెట్టింది శామ్యుయల్ వెస్లీ అని. రెండో బాబు పుట్టగానే చార్లెస్ వెస్లీ అని పేరు పెట్టింది. మూడో బాబు పుట్టగానే జాన్ వెస్లీ అని పేరు పెట్టింది. ఇక మేరీ, హన్నా, కేజియా, ఫీబే ఇలా దరిదాపుగా ఎంతమంది 8 మంది పిల్లలుంటే మూడోవాడు అయినటువంటి జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించే వ్యక్తిగా దేవుడు అతను మార్చాడు. ఈరోజు గమనించండి, ఒకసారి ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క గంట ప్రార్థన చేస్తే రోజుకి ఎన్ని గంటలు ఆ తల్లి బిడ్డల కొరకు స్పెండ్ చేస్తుంది చెప్పండి. 8 మంది పిల్లలు కదా, ఎన్ని గంటలు? 8 గంటలు ప్రార్థనే చేయడం కాదు కానీ వారానికి ఒక్కసారట ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి 3 గంటల సేపు కౌన్సిలింగ్ ఇచ్చేదంటండి. నాన్న బుజ్జి ఇలా ఉండాలి, అమ్మ పాప ఇలా ఉండాలని తన బిడ్డలకి కౌన్సిలింగ్ ఇచ్చేదట సుసన్న వెస్లీ. అలా ఇంగ్లాండ్ దేశంలో 8 మంది ముత్యాలు లాంటి బిడ్డలను కన్నది. కొంతకాలం వరకు డబ్బులు లేక 3 సంవత్సరాల పిల్లలను స్కూల్కి పంపించకపోతే వెనకబడిపోయారు, వయసు ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఏమో స్టడీ తక్కువైపోయింది. స్టడీ తక్కువైపోతున్నప్పుడు ఈ తరలా కొంత అమౌంట్ గ్యాదర్ చేసి స్కూల్కి పంపించేటప్పుడు ఆ లెక్చరర్ అన్నారట, అమ్మా మీ పిల్లల వయసు ఎక్కువైపోయింది, ఇప్పుడు ఆ పెద్ద పిల్లలతో అందుకోలేరంటే ఈ తల్లి అన్నదట, 1 సంవత్సరం చూడండి సార్, వారు కనుక వీక్ అవుతే నేనే నా పిల్లలు తీసుకెళ్ళిపోతాను అన్నదట. 3 పిల్లల్ని 1 సంవత్సరం స్కూల్లో జాయిన్ చేస్తే ఆ స్కూల్లో వాళ్ళందరికంటే టాప్ రేంజ్లో దేవుడు నిలబెట్టాడంట. బికాజ్ ఆఫ్ మదర్ ప్రేయర్. ఏమంటే ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ తండ్రి లేకపోయినా పిల్లలు బ్రతకగలరు కానీ తల్లి లేకపోతే బ్రతకలేరు. తల్లి ప్రేమ ఉండాలి పిల్లలకు, తల్లి ప్రేమ ఉండాలి ఆడపిల్లకు మగపిల్లలకు. ఒక తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ ఈరోజు గుర్తించకపోతే సుసన్న వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో ఒక్కొక్క బిడ్డ కొరకు కౌన్సిలింగ్ తీసుకొని వారిని ప్రయోజకులుగా మార్చగలిగిందంటే ఈరోజు మన ముందు ఆ తల్లిని దేవుడు ఒక ఉదాహరణగా నిలబెట్టాడు. ఏ అబ్బాయిని కానీ ఏ అమ్మాయిని కానీ దేవుడు వేస్ట్గా చేయలేదండి. 8 మంది పిల్లలను కూడా ఇంగ్లాండ్ దేశంలో ముత్యాలకు దేవుడు వాడుకున్నాడు. తల్లిలో వింటున్నారా? ఒక తల్లిగా నీ బాధ్యత, ఒక తల్లిగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటని గుర్తించాలి. సుసన్న వెస్లీలో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవడానికి ఒక గొప్ప యూదులను ఆమె గర్భంలోంచి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడని చెప్పాలి. ఎంత టైం మనము పిల్లల కొరకు గడుపుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రకంగా సుసన్న వెస్లీ తన పిల్లలను ప్రయోజకులుగా చేసింది. జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో గుర్రం మీద గంటకి కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి అనేక పట్టణాలు దర్శించి ఒక చరిత్రానికి పునాది వేసినటువంటి వ్యక్తిగా దేవుడు అతను తయారు చేశాడు. సుసన్న వెస్లీ లాంటి ఒక ప్రార్థనాపూర్వకమైన తల్లిగా నువ్వు ఉంటే నీ పిల్లలను రానున్న దినాలలో నా దేవుడు ప్రయోజకులుగా మార్చగలడు. కానీ బైబిల్లో ఉన్నటువంటి తల్లి దగ్గరికి వద్దాం. నెంబర్ 1 తల్లి ఎవరంటే మనందరికీ తల్లి హవ్వ. చెప్పండి, హవ్వ, ద గ్రేట్ మదర్ హవ్వ. జాగ్రత్తగా మీరు ఆలకించండి, పరిశీలన చేయండి. ఎంత అమ్మ వినాలి జాగ్రత్తగా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నాతో సహా, ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్ హోమ్, నా తల్లి గర్భంలోంచి వచ్చాను కనుక నాకు బొడ్డు ఉన్నది. మీ అందరికీ బొడ్డులు ఉన్నాయి. బొడ్డు లేనివాడు ఎవరు ఉండరు లోకంలో. బొడ్డు లేదంటే నువ్వు పుట్టలేదని అర్థం. బొడ్డు లేనివాడు ఎవడైనా అందరికీ బొడ్డులను. ఆ నాభి అనేటువంటిది, బొడ్డు అనేటువంటిది అందరికీ ఉంది. బొడ్డు లేని వ్యక్తులు 2 ఉన్నారు. ఒకటి ఆదాము, 2 అవ్వ. ఆదాము పుట్టలేదు, ఆదాము దేవుని చేత తయారు చేయబడ్డాడు. సో ఆదాముకి బొడ్డు లేదు. అవ్వ పుట్టలేదు, అవ్వకి తల్లి ఎవరు లేరు, దేవుడే తల్లి అయినా తండ్రి అయినా. అవ్వని దేవుడు తన ప్రక్కటెముకలోంచి తయారు చేశాడు కాబట్టి అవ్వకు కూడా బొడ్డు లేదు. కానీ అవ్వకి 3 పిల్లలను దేవుడు ఇచ్చాడు. కయ్యోను, హేబేలు, షేతు. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలకి బొడ్లు ఉన్నాయి. ఎందుకంటే ఆదాములు అవ్వ లోపల నుంచి ఆదాము ద్వారా వచ్చారు కాబట్టి. ఏసే గట్టిగా స్తోత్రాలు చెబుదామా? జాగ్రత్తగా మీరు ఆలకించండి. ప్రారంభ తల్లి ఎవరంటే అవ్వ ఆదాముకి సహకారిగా అవ్వ ఉంది. ఈ అవ్వకి బొడ్డు లేదు. రెండవదిగా అన్నిటికీ ఆదామే పేరు పెట్టాడు. ఆఖరికి తన భార్యకి కూడా ఆదామే పేరు పెట్టాడు. నా ఎముకలలో
ఒక ఎముక, నా మాంసములో ఇది నరు నుండి తీయబడ్డది కనుక నారి అనబడును, స్త్రీ అనబడును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాముని పక్కన పెడితే ఈరోజు అవ్వ దగ్గరికి వద్దాం ఒకసారి. అవ్వ గురించి ఎక్కువ విషయాలు బైబిల్లో ఉండవు, ఆదాము గురించి ఉంటాయి. కానీ అవ్వ పని అంటే ఏంటంటే వినాలి. ఫస్ట్ కయ్యోని కన్నది, హేబేలుని కన్నది, మూడవదిగా షేతుని కన్నది, హేబేలుకు బదులుగా షేతుని కన్నది. తర్వాత అనేక మంది బిడ్డలను దేవుడు అవ్వ కన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఇప్పుడు నేను గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ మధ్యలోనికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, ఆ అవ్వ గురించి ఒక ప్రత్యేకమైన మాట రాయబడ్డది. ఏంటో తెలుసా? హెల్పర్. చెప్పండి, సహకారి. చెప్పండి గట్టిగా. ఇక్కడ కూడి ఉన్న మీరందరూ స్త్రీల కనుక ఎంతగా మీరు మీ భర్తలకి మీ పిల్లలకి సహకారులుగా ఉన్నారో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అవ్వలో ఉన్నటువంటి ద ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, బైబిల్ సెలవిస్తుంది, సాటి అయిన సహాయము దేవుడు ఆదాము కొరకు అవ్వను చేశాడట. ఆమేన్. స్త్రీగా ఒక మదర్గా దేవుడిని సృష్టించాడంటే నీవు సహకారిగా ఉండటానికి, ఒక మంచి కాంట్రిబ్యూషన్ నీ భర్తకి ఇవ్వడానికి, ఒక మంచి కాంట్రిబ్యూషన్ నీ పిల్లలకి ఇవ్వడానికి, ఒక మంచి హెల్పింగ్ నేచర్ నువ్వు కలిగి ఉంటావనే దేవుడు నిన్ను కుటుంబం అనే వ్యవస్థలోని తీసుకొని వచ్చాడు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మా పాయింట్ అర్థమవుతుంది అందరికీ? స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఆలకించండి, గమనించాలి, పరిశీలన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మదర్కి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అవ్వలో మనం నేర్చుకోవాల్సిన మొదటి క్వాలిటీ ఏంటంటే, ఒక హెల్పింగ్ నేచర్, ఒక సహకారి. హెల్ప్ చేయగలదు. ఎలాగట? దేవుడి పక్షమందు నిలబడి ఆమె ఒక మంచి సహకారిగా ఆదాముకి పిల్లలకి కూడా ఆమె మారిపోయింది. స్తోత్రం. గట్టిగా రెండు చేతుల పైకి స్తోత్రాలు చెబుదామా? అందరూ చెబుదామా? ఈరోజు గమనించండి, ఆలోచించండి. సహాయం చేయవలసిన తల్లిగా కొన్ని మాటల్లో నేను అవుట్లైన్గా చెప్పాలనుకున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒక స్త్రీ మరొక ఇంటికి వెళ్తున్నప్పుడు ఆమె బిడ్డలను పెంచుకున్నా, వినాలి, ఆమె బిడ్డలను పెంచుకున్నా, కొంతమంది బిడ్డలు ఉండరు, అంత మాత్రాన ఆమె తల్లి కాదని అనకూడదు. బిడ్డలను పెంచుకున్నా, నెంబర్ 1 జాగ్రత్తగా వినండి, బిడ్డలను పెంచుకున్న, బిడ్డలు ఆమె ద్వారా పుట్టిన, వినాలి, ఆమె తల్లే. స్తోత్రం. ఒకటి కన్న బిడ్డలకి, పెంచిన బిడ్డలకి తల్లి. రెండవది, తాను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, తన ఇంటి దగ్గర నుంచి వచ్చింది కనుక, నేను నమ్మింది కనుక, భర్తను నమ్మింది కనుక, ఆ భర్తకి కూడా ఒక రకంగా తల్లే. హల్లెలూయా. అందుకనే కుటుంబ వైవాహిక జీవితంలో కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని మోరల్స్ ఉన్నాయి, కొన్ని డాక్ట్రిన్స్ ఉన్నాయి. అదేమిటంటే, వినాలి జాగ్రత్తగా. భార్యాభర్త వైవాహిక జీవితంలో, వినాలి, నా వైపు చూడాలి. భార్యాభర్తల వైవాహిక జీవితంలో రాత్రిపూట అయ్యేసరికి ఆ భార్య, వినాలి, ఎవరైతే వివాహం చేసుకున్నాడో అతనికి భార్యగా ఉండాలి. ఆమె బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్గా ఉండాలి. ఆమె పగలంతా బిడ్డలకి, భర్తకి ఒక తల్లిలో మార్చబడాలి. ఇది భార్య రెస్పాన్సిబిలిటీ, ఒక తల్లి బాధ్యత. నా మాటలు అర్థమవుతున్నాయా? భర్తకి నైట్ పూట ఒక భార్య అయితే, పగలు పిల్లలకి అదే భర్తకి ఒక తల్లి అయితే, బయటికి వెళ్ళేటప్పుడు ఒక సహోదరిగా, సహోదరురాలిగా, ఒక భార్యగా, లేకపోతే ఒక ఫ్రెండ్గా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. స్తోత్రం. అప్పుడు ఏమవుతావంటే, నీవు అవ్వలో ఉన్నటువంటి మొదటి క్వాలిటీ ఉండి చూసావా, ఒక హెల్పర్గా, అంటే ఒక సహకారిగా, సహాయం చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. ఘనమైన ఆశీర్వాదాలు, బలమైన దీవులు నీ మీద నా దేవుడు కుమ్మరిస్తాడు. రెండు చేతుల పైకి దేశకి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న ప్రతి తల్లి కూడా తన భర్తకి సహకారే. ఇక్కడున్న ప్రతి తల్లి కూడా తన పిల్లలకు ఒక సహకారే. మీరు ఎప్పుడు కూడా మీ భర్తకు పని చేస్తున్నప్పుడు ఆమె స్లావరీ అని అనుకోకూడదు, నేను ఏమైనా బానిస్తున్నా అనుకోకూడదు. హలో, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది నీ బాధ్యత. హలో, వింటున్నారా? నీ భర్తకి నువ్వు సహకరిస్తున్నప్పుడు నువ్వు బానిసవు కాదు, నీ పిల్లలకు నువ్వు సహకరిస్తున్నప్పుడు నువ్వు బానిసవు కాదు, నువ్వు పని మనిషివి కాదు. అది నీ బాధ్యత, అది నీ భారము, నువ్వు మొయ్యాలి. ఎప్పటి వరకు అంటే,
నీ పిల్లలు కూడా తల్లి అయ్యే వరకు, ఆ పిల్లలు కూడా తల్లిలు అయ్యే వరకు, ఆ పిల్లలు నీ కళ్ళ ముందు కనబడే వరకు, నీ మనవరాల పిల్లల్ని ఎత్తుకునే వరకు నీ తల్లిగా నీ ఒక సహకారిగా ఉండవలసిందే. అంతే తప్ప ఉదయం లేచి నుండి సాయంకాలం వరకు నేను ఒక పని మనిషిని, నేను ఒక బానిసని, గిన్నెలో కడిగే పని నాదే, బట్టలు ఉతికే పని నాదే, అన్ని పనులు నాయే, అమ్మ వినాలి జాగ్రత్తగా ఆలకించాలి అని అనుకోకూడదు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వినాలి జాగ్రత్తగా. యేసు నామములో మీరందరూ మీ భర్తలకు మీ పిల్లలకు సహకరించే తల్లులుగా మార్చబడుదురుగాక. అన్ని విషయాల్లో సహకరించాలి. ఎన్ని విషయాల్లో చెప్పండి? అన్ని విషయాలలో, ప్రతి విషయాలలో ఒక హెల్ప్ కలిగినటువంటి తల్లిగా ఉంటే ప్రభు ఆ కుటుంబ వ్యవస్థలో నిన్ను ఒక దీవెనకరమైన పాత్రగా ప్రభు మారుస్తాడు. నెంబర్ 2, ఎబ్రీలు రాసిన పత్రిక 11:11. ఎబ్రీలు రాసిన పత్రిక 11:11. ఒకసారి చదవండి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు గనుక సారా వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు ఏం పొందిందట? శక్తి పొందాను. ఒకసారి గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? ఇటువైపు చూడాలి, పిల్లల్ని పట్టించుకోకూడదు. ఒక మంచి మాటలు స్త్రీకి, ఎందుకంటే ఈరోజు ఆడ మనిషి ఇంట్లో బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఒక స్త్రీ బాగుంటేనే ఆ సంస్థ బాగుంటుంది. ఆడవాళ్ళంట జాన్సన్ మగోళ్ళని నిద్ర పూజ చేయగలరు, నిద్ర లేకుండా చేయగలరట. ఎడికిచ్చారు? పెట్టగలరు, పడుకోబెట్టకుండా కూడా. నెమల్లాగా నాట్యం చేస్తారట, కాకిలాగా కావు 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 అని అరుస్తారట, కోతులాగా గంతులు వేస్తారట. అన్నీ ఉన్నాయి వాళ్ళు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పీటర్సన్ అర్థమవుతుందా? ఇప్పుడే మొదలెట్టావు. పీటర్సన్ మొదలెట్టాడు, కొన్ని నెలలు అయింది. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, సాగర్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని అందుకని బాబు మనం కానీ హెల్ప్ చేయకపోతే మనకు అన్నీ కట్టవు. ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి అన్నాడట, అర్జెంటుగా మా ఆవిడ దగ్గర నుంచి నాకు విడాకులు కావాలన్నాడట. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పన్నాడట జడ్జి గారు. ప్రాబ్లం చెప్తే మీరు వెంటనే నాకు రాసి ఇచ్చేస్తారు డైవర్స్ పేపర్లు అన్నాడట. అసలు చెప్పవయ్యా బాబు ఆ ప్రాబ్లం ఏంటో వినాలి కదా, వినండి అని అన్నాడట. అదేంటంటే ఉదయం దగ్గర నుంచి సాయంకాలం వరకు టీ నేనే పెట్టాలి, కాఫీ నేనే పెట్టాలి, అన్నం నేనే వండాలి, ఆఖరికి బట్టలు కూడా నాతోనే ఉతికించేస్తుంది, అర్జెంటుగా నాకు డైవర్స్ పేపర్లు కావాలన్నాడట. ఈ లోపల జడ్జి అన్నాడట, మరి నా బాధ ఎవరితో చెప్పుకోవాలన్నాడట. జడ్జి లాంటోడే సహకరిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. వినాలి, జాగ్రత్తగా వినాలి. అందుకనే మగవాడు కరిగినట్టుగా ఆడమనిషి మదరు కరగదండి. అందుకని ఎముకలోంచి తీసాడట. మగవాళ్ళేమో మట్టి దేవర తయారు చేయబడితే స్త్రీలు దేని చేత తయారు చేయబడ్డాడు? నా ఎముకలలో నా మాంసములో. ఒక మాట చెప్తున్నాను స్త్రీలందరికీ, మీరు కరిగినా కరగకపోయినా భర్త అనేవాడు మీకు శిరస్సుగా ఉంటేనే మీకు ఘనత. మీరు అలిగినా తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా ఒక కుటుంబానికి వచ్చిన తర్వాత ఏ భర్త అయితే మీకు శిరస్సుగా ఉన్నాడో ఆ భర్త జీవితాంతకాలం మీకు ఉంటేనే అది నీకు దీవెన, ఆశీర్వాదకరం. ఈ రెండు మాటలు కూడా మా వైపు చెప్పబోతే మన అలా చూస్తున్నారు. ఇలాగా ఈ రోజంతా అయిపోయింది మా పని అన్నట్టుగానే. స్తోత్రం కలుగును గాక.
లెట్ us కమ్ టు ద పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. 60 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత దేవదూతలు చెప్తున్నారు, వచ్చే సంవత్సరం కల్లా అబ్రహాము నీ కడుపున ఒక 12 మగబిడ్డ పుట్టబోతున్నాడని. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలకించండి. సారా గుడారములో నుంచి నవ్విందట. గుడారములో ఉంది, నవ్విందట. నేను ఇలా నవ్విన ఆమె ఇంకోలా నవ్వి ఉంటుంది. నవ్వులు నానా రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కరు మా స్టెల్లా భలే నవ్వుతుంది, భూమి బద్దలైపోద్ది. ఒక్కొక్కరు ఒక రకంగా నవ్వుతారు. సో ఆమె ఎలా నవ్విందంటే, ఆమె ఎలా చెప్తే వినండి, ఆమె ఎలా నవ్విందంటే, మీరు చెప్పింది జరగదు కదా అనేటట్టుగా నవ్వింది. ఎందుకంటే నిజంగా ఆమె నవ్వడానికి ఒక కారణం ఉంది. అప్పటికే సారా యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ప్రతి తల్లికి నెల నెల చిన్న పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోండి, ఆ పీరియడ్స్ వస్తేనే గర్భఫలం కలుగుతుంది, లోపములో గర్భము పిండము ఫామ్ అవుతుంది. అప్పటికే సారాకి గర్భం అసలు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అందుకని సారా నవ్వింది. వింటున్నారా? అందుకని సారా నవ్వింది కనుక అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సారాతో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? స్త్రీ ధర్మం నిలిచిపోయినా కానీ దేవుని మాట నిరంతరం నెరవేర్చబడుతుంది. వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. సారా, నీవు నీ శరీరాన్ని చూడకో, నీ గర్భఫలాన్ని చూడకో, నీ గర్భ సంచులను చూడకో, జీవము కలిగినటువంటి దేవుని చూడని చెప్పాడు దేవుడు. అందుకనే సారా గర్భము మృతతుల్యమైపోయినా, పాడైపోయినా, పీరియడ్ సాగిపోయినా, ఇక ఆ ప్రాబ్లం అంతకు ఆమెకు లేకపోయినా అదే గర్భములో నుండి దేవుడు ఇస్సాకును బయటికి తీసుకొచ్చాడు విశ్వాసము ద్వారా. దేని ద్వారా? సారాలో ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము. ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఇక్కడ ఉన్న తల్లిలందరికీ చెప్తున్న మాట ఏంటి తెలుసు? ఒక దైవజనుడిగా యూ నీడ్ టు లెర్న్ ద ఫెయిత్ ఫ్రమ్ ద సారా. సారాలో నుండి ఒక విశ్వాసాన్ని నేను మనం నేర్చుకోవాలి. నీ పిల్లల్ని నువ్వు తిడతా ఏం ప్రయోజకులు అవుతారు? ఒరే వేస్ట్ ఫెలో, ఒరే వేస్ట్ దానా, అలాంటి దానా, ఇలాంటి దానా. జాగ్రత్తగా వినాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలను తిడితే, నీ పిల్లల్ని కొడితే, నీ పిల్లల్ని నీవే తక్కువగా చూస్తే, నీ పిల్లల్ని నీవే నీచంగా చూస్తే, పరమందున్న దేవుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? కన్న తల్లికే లేదు, నాకెందుకని వదిలేస్తే ఏమైపోతారు నీ పిల్లలు? అందుకే నేను ఏమన్నా తెలుసా, యూ జస్ట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్, ఏ పర్టిక్యులర్, ఏ ఇంపార్టెంట్ విజన్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల ఎడల ఒక ప్రత్యేకమైన, ఒక అత్యున్నతమైన, ఒక పిల్లల ఇంపార్టెంట్ కలిగినటువంటి దర్శనాన్ని కలిగి ఉండాలి. ఎవ్రీ మదర్ విల్ హ్యావ్ ఏ విజన్ దేర్ చిల్డ్రన్. మీ పిల్లల ఎడల ఒక దర్శనం కలిగి ఉండాలి. యేసు నామములో మీ పిల్లల్లో ఒక కలెక్టర్ని చూడండి, ఆమేన్ చెప్పండి. ఒక ఎంఆర్ఓని చూడండి, ఒక ఇంజనీర్ చూడండి. మీ పిల్లల ఎడల ఒక దర్శనము కలిగి తల్లివైతే నీ నోటంటే ఆ మాటలు రావు. నీ పిల్లల ఎడల ఒక దర్శనం కలిగిన ఒక తండ్రివైతే, ఒక తల్లివైతే, నీ పిల్లల్ని యూ ఆల్వేస్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. నీవు ఏం చేస్తావు తెలుసా? అదిగో ఆ పాస్టర్ గారు చూడు ఎలా వాక్యం అలా ఉండాలి, అదిగో ఆయన చూడు ఎలా చదవడం అలా ఉండాలి, అదిగో ఆ సిస్టర్ చూడు, అదిగో మరి ఎవరికో కానీ కాకినాడలో ఏమండి 600కి ఏమండి అరుణ్ కుమార్ గారు 600 వచ్చేసాయట. అదిగో ఆ సిస్టర్ చూడు ఎంత బాగా చదువుకుందో, కాకినాడలో మంచి ర్యాంక్ వచ్చింది, అది ఆ సహోదరుని చూడు అని. ఆల్వేస్ యూ నీడ్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలలో విశ్వాసము ద్వారా నువ్వు ఎంకరేజ్ చేయబడాలి. నువ్వు ఒక విశ్వాసం కలిగినటువంటి తల్లివైతే స్తోత్రం కలుగును గాక. అమ్మ నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత చెప్పాడు కదా పిల్లలు నీకు పుడతారని. పుట్టారా లేరా? సారాకి ఇస్సాకు పుట్టాడే లేదా? ఎప్పుడు పుట్టాడు? 90 సంవత్సరాల వయసులో. ఎప్పుడట? 90 years old. When she was in the 90 years old. ఆమె 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇస్సాకును దేవుడు ఆ గర్భంలోంచి బయటకు తెచ్చాడు. ఎంత గొప్ప విశ్వాసం అనుకుంటున్నారు అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. సారాలు ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటో తెలుసా? విశ్వాసము ప్రతి తల్లికి ఉండాలి. అయ్యా నా పిల్లల్ని ప్రయోజకులుగా చేస్తావు, నా భర్తను ప్రయోజకుడిగా చేస్తావు, నన్ను ప్రయోజకురాలుగా చేస్తావని ఏ తల్లి అయితే అనుకుంటుందో ఆ తల్లిని నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సారాలో చాలా పాయింట్లు ఉన్నాయి. అంటే యాక్చువల్గా మార్నింగ్ నేను
ఈమె కోసం చెప్పాను, అక్కడ ఇంకెవరి కోసం చెప్పలేదు. మీకు అవుట్లైన్స్ ఒకసారి నేను పరిశీలన చేస్తాను. సారాలో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే విశ్వాస పాత్రురాలు. ఎవరు చెప్పండి? రెండవదిగా అందమైన ఆమె. ఎవరు చెప్పండి? షీ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్. చాలా అందంగా ఉంటుందట సారా. అందుకని అబీమెలెకు రాజు ఎవరు ఆమె అని కబురు పంపించాడు. ఆ రాత్రి దేవుడు వెళ్ళి అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆమెను ముట్టవద్దు, ఆమె ఒక ప్రవక్త భార్య. వెంటనే అతనికి భయం వేసిందంటండి. ప్రైజ్ లార్డ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరముతో వినాలి, నీవు అతిశయ పడకుండా ప్రభువులో మనం సంతృప్తి పడాలి. ఒకవేళ నల్లగా ఉన్నాం అనుకోండి, మనకంటే నల్లగా ఉన్న ఆఫ్రికా వాళ్ళు, నీగ్రో వాళ్ళు, ప్రభు పర్లేదు నేను వాళ్ళకంటే నేను బెస్ట్ అనుకోవాలి. స్తోత్రం కలుగును గాక. మనకు కావాల్సింది భౌతిక సంబంధమైన అందం కాదు, ఆత్మ సంబంధమైన అందాన్ని మనం కలిగి ఉండాలి. ఆ అందము ఎలా వస్తుందంటే విశ్వాసంలో నుండే అందం నీకు కలుగుతుంది. నెంబర్ 3 సారా ప్రేమ కలిగిన ఆమె. చెప్పండి, ఏం కలిగిన ఆమె? ఎలాంటి ప్రేమ అంటే పని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కానీ, ఆమెకి ఇస్మాయేలు పుట్టినా కానీ, అంటే ప్రతి తల్లికి తన భర్త తనను ప్రేమించాలి తప్ప వేరే వాళ్ళు ఎవరిని ప్రేమించకూడదు. కొంతమంది భార్యలకు ఒక డిజైర్ ఉంటుంది, నా చేతులతోనే టీ ఇవ్వాలి, నా చేతులతోనే కాఫీ ఇవ్వాలి, నా చేతులతోనే అన్నం పెట్టాలి, నా చేతులతోనే కూర వేయాలి, నా చేతులతోనే పక్క వేయాలి, నా చేతులతోనే మా ఆయనకి అన్ని సేవలు చెయ్యాలి అనుకున్నటువంటి తల్లి భర్త పట్లే కాదు, బిడ్డ పట్ల కూడా అలాంటి ప్రేమ ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రేమ కలిగిన తల్లి అట సారా. ఏ కలిగిన తల్లి? ప్రేమ కలిగిన తల్లి. కాబట్టే అబ్రహాము ఏమాత్రం కూడా సారాను వదలలేదు, సారా ఏమాత్రం అబ్రహామును వదలలేదు. జీవితాంత కాలము కూడా వారు కలిసే మెలిసే ఉన్నాడు. ఈరోజు మనం అందరు కూర్చున్నటువంటి మనందరికీ కూడా విశ్వాసానికి మూల కారకురాలు తల్లి ఎవరంటే సారాయే. నీకు నాకు మనందరికీ ఫస్ట్ ఎవరు? ఆదాము. అయితే ఆదాము భార్య ఆదాము ద్వారా తర్వాత ఆ సంతానం అంతా భూమి మీద వచ్చింది కదా. నోవాహు ద్వారా షేతు, హాము, యాఫేతు ద్వారా అలా దేవుడు అబ్రహాం వచ్చాడు కదా. అబ్రహాం విశ్వాసులకు పాత్రుడు కనుక విశ్వాస పాత్రుడైనటువంటి అబ్రహాము ద్వారా సారా ద్వారా ఈ ప్రపంచంలో మొత్తం అందరూ దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు, ఒక ముస్లిమ్స్ తప్ప. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను అవుట్లైన్ చెప్తున్నాను కదా, చూడండి. 3వదిగా ప్రేమ కలిగిన ఆమె, 4వదిగా దృఢమైన ఆమె, 5వదిగా అధికారము పొందిన ఆమె, 6వదిగా శ్రద్ధ గలది, 7వదిగా విధేయురాలు, 8వదిగా చాలా మొండిది, 9వదిగా అతిథ సత్కారములు చేస్తున్న ఆమె. ప్రైజ్ లార్డ్. ఇన్ని పాయింట్లు ఉన్నాయి. ఎవరిలో చెప్పండి? అన్ని పాయింట్ల కన్నా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే విశ్వాసానికి పాత్రురాలు. స్తోత్రం. విశ్వాసానికి ఎవరు చెప్పండి? పాత్రురాలు. 2 చేతుల పైకి తీసేకి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఒక తల్లి యేసు బ్రదర్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కొడుకు గురించి రాదు, కూతురు గురించి వచ్చింది. అయ్యా, నా కూతురు దయ్యం పెట్టి బాధపడుతుంది, దయ్యం దురాత్మ పడిస్తుంది, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేయండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే కొంచెం ఆమెతో అంటే కోపంగా మాట్లాడాడు. అమ్మా, నేను ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చాను, మీరు కానాను స్త్రీ గురించి మీ గురించి నేను రాలేదు. ఆయన యజమానుడు బల్ల మీద ఆ మొక్కలు రొట్టు ముక్కలు కుక్క పిల్లకే వెయ్యినన్నిటికీ కొంచెం మాట్లాడితే ఆమె, ప్రభా, ఆ యజమానుడు బల్ల మీద పడి రొట్టు ముక్కలు కూడా కుక్క పిల్ల ఆశపడుతుంది కదని తను తగ్గించుకుంది. తను కాళ్ళు పట్టుకొని యేసయ్యను బతిమాలింది. ఎవరి గురించి అంటే కుమార్తె భవిష్యత్తు గురించి. జాగ్రత్తగా మీరు ఆలకించండి. తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరి గురించి చెప్పండి? కుమార్తె భవిష్యత్తు బాగుండాలని, కుమార్తెకి ఆరోగ్యం రావాలని, కుమార్తెకి విడుదల కలగాలని. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసమో, 2 చేతుల పైకి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అమ్మా, నీ విశ్వాసము గొప్పదే, నీవేదైతే అనుకుంటున్నావో నువ్వు కోరినట్టుగా అది జరుగును గాక అన్నాడు. ఆ కానాను స్త్రీ తన కుమార్తె ఏ పర్పస్ చేత వచ్చిందో ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశము ఆమె పట్ల యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడండి.
అంటే ఒక కుమార్తె జీవితం బాగుండాలన్నా, కుమారుడి జీవితం బాగుండాలన్నా, ఆ కుటుంబం బాగా కట్టబడాలన్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి మదర్కి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు విశ్వాస పాత్రురాలుగా మార్చబడాలి. నా దేవుడు నా పిల్లల్ని దీవిస్తాడు. నా కుమార్తెకి ఉద్యోగం ఇస్తాడు, నా కుమారుడికి ఉద్యోగం ఇస్తాడు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లల యొక్క జీవితాలు బాగుంటాయి, నేను బాగుంటానని విశ్వాసంతో ఎప్పుడైతే కదులుతావో, నీ విశ్వాసాన్ని చూచి, నీ ప్రణాళికను చూచి, ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి, నిన్ను, నీ భర్తను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ రాకపోకలు అన్నిటిలో ఏందో ఆయన నిన్ను అభివృద్ధిలో పదములోనికి నడిపిస్తాడు. అసలు ఒకప్పుడు అనేది మా అమ్మ ఏంటంటే, ఒరే నువ్వు ఎలా బతుకుతారా అనేది, ఎలా బ్రతుకుతారో మేము చచ్చిపోతా అనేది. నా యొక్క 16వ ఏటే ఇంటిని వదిలేసి పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేసుకుంటూ అక్కడ ఇక్కడ చదువుకొని బైబిల్ కాలేజీకి వెళ్ళి పరిచర్యగా వచ్చిన తర్వాత ఈరోజు కొంతమందికి వాక్యం చెప్పే రీతిలో ఒక సేవకుడిగా అయినప్పుడు అప్పుడు బాధపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారు. మేబీ ఒకసారి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అనొచ్చు, ఎలా బతుకుతావమ్మా నీవు, ఎలా పడతావమ్మ నీ భర్తతో, ఎలాగమ్మ ఈ పిల్లలతో, ఎలా ఈస్తావు మీ సంసారాన్ని, ఎలా సాగిస్తావని అనొచ్చు. ఒక మాట చెప్పాలి, గుండె మీద చేసుకొని, నా దేవుడు నా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు, నా దేవుడు నా పిల్లల్ని దీవిస్తాడు, నా దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు అన్న విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. రెండు చేతులపై వేసే స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. లాజరు బ్రతకడానికి కూడా మరియ విశ్వాసం. ఏ విశ్వాసం? లాజరు బ్రతకడానికి. అమ్మా, యేసు ప్రభువారు బైబిల్లో అందరినీ కూడా ఏమన్నాడంటే అమ్మా అన్నాడు. చెప్పండి, వినాలి గట్టిగా. ఏమన్నాడంటే యేసయ్య? అమ్మా అన్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అన్నాడు. ఎక్కడ అందరినీ కూడా అమ్మాని సంబోధించాడు తప్ప ఎవరిని వేరే రకంగా అతను మాట్లాడలేదు. ఒకరు వచ్చి అంటారు, ఇదిగో నీ తల్లి తండ్రి వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా చిత్తము జరిగించేవాడే నా తల్లి తండ్రులు అంటాడు ఆయన. స్తోత్రం. వింటున్నారా? అందుకని విశ్వాస పాత్రురాలుగా ఉంటే నీవు ఏ విషయంలోనైనా సహిస్తావు, వహిస్తావు, భరిస్తావు, సాధిస్తావు, అవ్వలేని దాన్ని అయ్యేటట్టుగా చేసుకుంటావు. పిల్లలో తల్లి తండ్రులకి, తల్లికి ఏం చేయాలంటే ముఖ్యంగా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడు వివాహం కాకమునుపు చాలా అందంగా ఉంటారు మీరు. అయిన తర్వాత 2, 3, 4, 5 ఒక పిల్లలు పుట్టిన తర్వాత ఆ బ్యూటీనెస్, ఆ అందము, ఆ శరీరం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. పిల్లలు గుర్తించాలి, భర్త గుర్తించాలి. ఏడో తెలుసా? ఇదిగో నా భార్య 2, 3 బిడ్డలను కన్నది, సగం శరీరము బిడ్డల రూపంలో నీ ఎదుటి కనబడుతుంది. నీ శరీరము సగమో నీ కుమార్తె రూపంలో కనిపిస్తుంది, నీ శరీరంలో సగమో నీ బాబు రూపంలో కనిపిస్తుంది, నీ శరీరంలో సగ భాగమో నీ పిల్లల రూపంలో ఎదుర్కొని తిరుగుతున్నారు. వాళ్ళే విశ్వాస పాత్రులైతే ఏం చేస్తారంటే, ప్రభా ఈ కుటుంబ వ్యవస్థలు నన్ను ఒక తల్లిగా పెట్టావు కనుక నేను ఈ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాను, విశ్వాసంతో ముందుకు వెళ్తానని నిరీక్షణ నీకున్నప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభుని జీవితంలో జరిగిస్తాడో. రెండు చేతుల పైకి దేశకి స్తోత్రం కలుగును గాక. మూడవది మొదటి సామ్యుల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మొదటి సామ్యుల గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని. మొదటి సామ్యుల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం త్వరగా తీద్దాం. మొదటి సామ్యుల 1వ అధ్యాయం. నీ దాసురాలునైన నేను నీ దృష్టికి కృప పొందిన దానను అనెను. తరువాత ఆ స్త్రీ వెళ్ళిపోయి భోజనము చేయుచుండెను. చదువుదామండి. లేచి యెహోవాకు మ్రొక్కి 19వ వచనం చదవాలి, తీయాలి అందరూ కూడా. పేజీ నెంబరు 223 పాత నిబంధన. అంతటా ఎల్కానా కూడెను యెహోవా గనుక గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని
అడిగితిని అనుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. చేతులపైకి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ అవ్వ, రెండవదిగా శారా, మూడవదిగా హన్నా. చెప్పండి. ఈమెలో ఏమి నేర్చుకోవాలంటే డెడికేషన్, సమర్పణ, మొక్కుబడి. చెప్పండి. మొక్కుబడి, సమర్పణ. ఏం మొక్కుకుంది? నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి ప్రభువుకి సమర్పించేస్తానని మొక్కుకుంది. మొక్కుబడి. చాలామంది మొక్కుకుంటారు, తిరుపతి వెళ్ళాలని, అన్నవరం వెళ్ళాలని, గుండు తీయించేయాలని, తల తీయించేసుకోవాలని మొక్కుకుంటారు. వినాలి, ఆలకించాలి. కానీ ఈమె మొక్కుకుంది ఏంటో తెలుసా? ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకే ప్రతిష్ఠత చేసేస్తాను, తల మీదకి మంగళకెత్తి రాకుండా ప్రతిష్ఠత చేస్తాను, దేవుని పరిచర్యకు ప్రతిష్ఠత చేస్తాను, దేవుని సంఘానికి ప్రతిష్ఠత చేస్తాను, సంఘములో పని చేయటానికి, సేవకుల పక్కన ఉండటానికి, ఇదిగో సంఘ సేవ పరిచర్యలో ఉండటానికి నా కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తానని ఎప్పుడైతే ఆమె మొక్కుకుందో ఆమెని దేవుడు ఒక తల్లిగా చేశాడు. అన్న తల్లి అయిందే లేదా? స్తోత్రం. దేవుడు అన్నాని ఏం చేశాడు చెప్పండి? ఒక తల్లిగా మార్చాడు. సమర్పణ. ఏ తల్లి అయితే తన బిడ్డలను సమర్పిస్తుందో, ఏ తండ్రి అయితే తన బిడ్డలను సమర్పిస్తాడో, ఎవరైతే తనంతట తాము దేవుని సన్నిధిలో సమర్పించుకుంటారో, ఎవరిని సమర్పిస్తాడో ఆ పిల్లల్ని దేవుడు ప్రయోజకులుగా మారుస్తాడు. ఒకరోజు వాక్యం చెప్తూ ఉన్నాడు హెచ్కేఎల్ పాస్టర్ గారు, మచిలీపట్నం అనేటువంటి ఊరిలో. వాక్యం చెప్తూ సమర్పణ అనే పాయింట్ వచ్చిందట. ఇదిగో ఈరోజు నేను ఒక ఆల్టర్ కాల్ వేస్తున్నాను. మీ ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అప్పుడు మచిలీపట్నం అనే ప్రాంతంలో మా నాన్నగారు అమ్మగారు ఉండేవారు. మా అక్క పుట్టిన తర్వాత నేను చాలా చిన్నపిల్ల ఉన్నట్ట. అతడు ఆల్టర్ కాల్ వేస్తున్నాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీ పిల్లలను దేవుని పరిచర్యకు సమర్పించడానికి అని. అంటే ఎవరు ఒకరు చూసుకుంటున్నారట. మా నాన్నగారు లేచారట. హల్లెలూయా. మా నాన్నగారు లేస్తే మా అమ్మ ఏమో ప్యాంటు పట్టుకుని ఇలా ఆగుతుందట. ఎందుకు లేచావని? లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మన పెద్దోడిని ప్రభువుకి సమర్పించాలని. అయ్యా ఎవరు లేచినవారు అక్కడ? అయ్యా నేనేనయ్యా. మీ పేరు ఏం పేరు? సోని పలా నిత్యానందం అని. ఏమిటి? నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆ ఒక్క కుమారుడు కూడా నేను దేవుని పరిచర్యకి ప్రతిష్ఠిత చేస్తున్నాను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారట. ఆ ప్రతిష్ఠ చెయ్యబడినటువంటి వ్యక్తి ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాడు. ఒక్కసారి దేవునికి ప్రతిష్ఠత చేసావంటే ఆ మాట వెనక్కే తీసుకోకూడదు. నీ లాభానికి వాడుకోకూడదు, నీకేదో తెచ్చి పెడతారని వాడుకోకూడదు. దేవుడు పనిముట్టు దేవుని కొరకే వాడబడాలి. ప్రతిష్ఠ చేయబడిన వాడు ఒక ప్రవక్త, ప్రతిష్ఠ చేయబడిన వాడు యాజకుడు, ప్రతిష్ఠ చేయబడిన వాడు ఒక పరిచారకుడు, ఒక లేవీయుడు. ఏ వ్యక్తి అయితే ప్రతిష్ఠిత చేయబడ్డాడో ఆ వ్యక్తి ఎడల దేవుని సన్నిధి నిరంతరం ఉంటుంది. అన్న అంటుంది, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకు నేను ప్రతిష్ఠిత చేస్తాను. ఆ సమర్పణ దేవుడు చూశాడు. ఆ తల్లి యొక్క సమర్పణ చూసి ఒక చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ అబ్బాయికి సమూయేలు అని పేరు పెట్టిందట. పాలు విరిచే వరకు దేవుని మందిరంలోనే ఆ బిడ్డ ఉంది. తల్లుల్లో వినాలి. ఒకవేళ నీకు 2, 3, 4 పిల్లలు ఉన్నారా? సో ఎంతమంది పిల్లల్ని మీరు మన సంఘంలో నిజంగా జయమ్మ గారు తన యొక్క మొదటి కుమారుని ప్రభు పరిచర్యకి ప్రతిష్ఠిత చేశాను. శ్రీకాకుళం కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఉన్నారు ఎవరైనా? మీ పిల్లలు ఒక వయసు వచ్చే వరకు బాగా చదివించి ఉద్యోగాల కోసం చదివిస్తున్నారా? లేక ప్రభు పరిచర్యకి, ప్రభు పనిముట్టికి, యాజక ధర్మం చేయటానికి బలిపీఠాల దగ్గర పరిచర్య చేసే బిడ్డలుగా అర్పించాలనే ఆశ నీకుంటే చాలా భయభక్తులుగా మీ పిల్లలను పెంచాలి. హల్లెలూయా. నీవు అలా పెంచగలిగితే దేవుని దృష్టిలో నీవు కూడా ఒక హన్నా లాంటి వాడివే, అన్నా లాంటి దానివే. ప్రైజ్ లార్డ్. సమర్పణ. చెప్పండి. సమర్పణ, మొక్కుబడి సమర్పణ దేవుడు చూశాడు. ఒక తల్లిగా ఈరోజు ఒక తల్లి అయ్యావంటే నిజంగా ఎంత ధన్యురాలివి, ధన్యుడివి. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నా దేవుడు కలిగి ఉన్నాడు. రెస్పాన్సిబిలిటీ, భారం.
ఇంట్లో మగవాడు చేయలేని పనులన్నీ ఆడ మనిషి చేస్తుంది. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రతి చిన్న పని కూడా. ప్రభుదాస్ గారు, మనం ఏదో కూర వండాలంటే కారం ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, ఉల్లిపాయలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు, కిచెన్లో ఏ సామాన్లు ఎక్కడ ఉన్నాయో మనం వండేవనుకోండి, ఏ యూట్యూబ్ చూసి వండుకోవాలా. ప్రైజ్ లార్డ్. ఈరోజు సంఘములో కూడా వారి సంఖ్య, సమాజంలో వారి సంఖ్య. ఒక తల్లిగా దేవుడు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇచ్చాడంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్, ఏం కాదండి, ఇది ఎక్స్ట్రాడినరీ థింగ్. సాధారణమైనటువంటి విషయం కాదు, ఇది అసాధారణమైన విషయం. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తల్లులు చూసి మన విషయాలు నేర్చుకోగలిగితే దేవుని దీవెన ఆశీర్వాదాలు ఎల్లవేళ నీకు తోడుగా ఉంటాయి. నెక్స్ట్ ఎలిజబెత్. చెప్పండి అందరూ కూడా, అంత గట్టిగానండి. లోకాసువార్త 1వ అధ్యాయం 11, 19, 13. ఎలిజబెత్. లోకాసువార్త 1వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపునకు వచ్చాడు, కనబడెను. జకరియా అతను చూచి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవనామానికి మహిమ పలుకొనగాక. హల్లెలూయా. జకరియా భయపడకో, నీ ప్రార్థన వినబడినది. ఎలిజబెత్లో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థన. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇందాక సుసన్న వెస్లీ ప్రార్థన చేసింది అన్న 8 గంటల రోజుకి, అది నిజమే. అందుకని ఈరోజు చరిత్రకు ఎక్కింది ఆమె. మరి నీ బిడ్డల కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? అంతమాని తిట్టుకోవడానికి సరిపోతుందా? కొట్టుకోవడానికి సరిపోతుందా? మా వాడు ఉన్నాడు, ఆడు సెల్ ఫోన్ లేకపోతే టిఫిన్ తింటాడు, అన్నం తింటాడు. ఏడాడు పడుకున్నాడు అక్కడ. సెల్ ఫోను ఇవ్వడానికి సరిపోతుందా? వాళ్ళు సెల్ ఫోన్ రూపం చూసాం, మంచి క్వాలిటీస్ బోల్డ్ ఉన్నాయి. మన ప్రభు బలు ఇస్తున్నప్పుడు అంటున్నాడు, పోయిన ఆదివారం నా అందరికీ ఇచ్చావు, రాక్షరస్సు రొట్టె నాకేం ఇవ్వట్లేదు అంటున్నాడు. అయ్యా నన్ను మొన్నేమో ఇక సెల స్టాండ్ మీద కూర్చున్నాడు, జాన్సన్ వస్తుండే పక్క తప్పుగా. మీరు గమనిస్తున్నారు లేదో కానీ 3వ మైక్ ఇమ్మన్నాడు ఆరాధన చేయడానికి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయమని కానీ చేస్తాడు. వాడికి తెలుగు అక్షరాలు రాపోయినా కానీ పుస్తకం తీసుకొని టెన్ 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 ఆడికి ఎల్కేజీ వాడికి అది ఏం తెలుగు వస్తుంది ఆడికి? అంటే అందరూ పుస్తకం చూస్తున్నారు, అందరూ చూసి పాడుతున్నారు, నేను ఎందుకు పాడకూడదని. అంటే మీకే కాదు చదువు నాకు కూడా అని మీరు అనుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగునే కాక. చాలాసార్లు మోకరించినాడు వచ్చి మోకరిస్తాడు, ప్రార్థన చేసినాడు వచ్చి ప్రార్థన చేస్తాడు. కొన్నిసార్లు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. మనం కొన్నిసార్లు పిల్లలు ఏడుస్తున్నారని ఏదో అప్పుడప్పుడు కొంచెం సెల్ ఫోన్ ఇచ్చినా కానీ ఒక మంచి క్వాలిటీస్ మన పిల్లలకి నేర్పించాలి. ముఖ్యంగా ప్రార్థన నేర్పించాలి. చెప్పండి గట్టిగా. ప్రార్థన మనం చెయ్యాలి, మన పిల్లల కోసం చెయ్యాలి, అలాగే మన పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. స్తోత్రం.